మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎక్కువ అవుతున్నాయా? ఒకప్పుడు ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారా? మీ కుటుంబంలో ఉన్న శాంతి నెమ్మదిగా మాయమవుతుందా? అయితే ఇది కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. బైబిల్ చెబుతోంది, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. సాతాను మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఉపయోగించే 4 పథకాలను తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూస్తే సాతాను మీ కుటుంబాన్ని బలహీనపరచడానికి ఉపయోగించే పథకాలు ఏమిటో తెలుసుకుంటారు. 1. కుటుంబంలో సంభాషణను నాశనం చేస్తాడు సాతాను. మొదట పెద్ద సమస్యలతో రాడు, చిన్న చిన్న అపార్థాలతో మొదలు పెడతాడు. ఒక కఠినమైన మాట, ఒక చిన్న అపార్థం, ఒకరినొకరు వినకపోవడం, ఇవే కాలక్రమేణా పెద్ద గొడవలకు కారణమవుతాయి. బైబిల్ చెబుతోంది, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. 2. ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుస్తాడు. ప్రార్థన చేసే కుటుంబం బలమైన కుటుంబం. అందుకే సాతాను మొదట ప్రార్థననే ఆపాలని ప్రయత్నిస్తాడు. ఈరోజు చాలా బిజీ, రేపు ప్రార్థిద్దాం, సమయం లేదు అంటూ మనల్ని దేవునికి దూరం చేస్తాడు. కుటుంబం కలిసి ప్రార్థించడం తగ్గినప్పుడు ఆత్మీయ బలం కూడా తగ్గిపోతుంది. 3. క్షమించలేని మనసును పెంచుతాడు. నేనెందుకు క్షమించాలి? ముందు వాళ్లే రావాలి, వాళ్ళు చేసినది నేనెప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి ఆలోచనలు నెమ్మదిగా ప్రేమను చంపేస్తాయి. క్షమించకపోవడం మనసులో గోడలను కడుతుంది. బైబిల్ చెబుతోంది, దేవుడు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. 4. దేవుడి నుండి మీ దృష్టిని మళ్లిస్తాడు. సాతానుకు ఒక విషయం బాగా తెలుసు, దేవునిపై నమ్మకం ఉంచిన కుటుంబాన్ని ఓడించడం చాలా కష్టం. అందుకే మీ దృష్టిని దేవునిపై కాకుండా సమస్యలపై ఉంచాలని ప్రయత్నిస్తాడు. అప్పులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు, వీటినే చూస్తూ దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థనకు సమాధానం లేదు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ చెబుతోంది, యేసు వైపు దృష్టి ఉంచండి. పరిస్థితులు మారకపోయినా దేవుడు మారడు. ఆయన వాగ్దానాలు ఎన్నటికీ మారవు. అయితే మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రతిరోజు కుటుంబంగా కలిసి ప్రార్థించండి. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడండి. క్షమించడం నేర్చుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. గుర్తుంచుకోండి, సాతాను కుటుంబాలను విడదీయాలనుకుంటాడు, కానీ దేవుడు కుటుంబాలను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఈ రోజు మీ కుటుంబం కోసం ప్రార్థించండి. దేవునికి మీ ఇంటిలో మొదటి స్థానం ఇవ్వండి. అప్పుడు ఎలాంటి చీకటి శక్తి కూడా మీ కుటుంబాన్ని జయించలేదు. బైబిల్ చెబుతోంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.